వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా తిప్పికొడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నంత కాలం రాష్ట్రంలో ఎక్కడ అవినీతికి తావులేదని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలం ఎం కోడూరులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మెగా డిఎస్సి రిక్రూట్మెంట్, స్పోర్ట్స్ కోటా నియామకాలు, గత ప్రభుత్వ గ్రూప్ 1 అవకతవకలు, ఆలయాల పవిత్రత మరియు భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సూటిగా మాట్లాడారు. మెగా డిఎస్సిని అడ్డుకోవడానికి కోర్టుల్లో ఏకంగా 350 పిటిషన్లు వేసి విఫలమైన వారు నియామకాలు పూర్తయిన తర్వాత ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం కూటమి ప్రభుత్వ విధానమని, గత ప్రభుత్వ గ్రూప్ 1 అక్రమాలను సరిదిద్దేందుకు 2.5 ఏళ్లు పట్టిందని గుర్తు చేశారు. తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నంత కాలం రాష్ట్రంలో అవినీతి జరిగే ప్రసక్తే లేదని నారా చంద్రబాబు నాయుడు కుండబద్దలు కొట్టారు. ప్రజాధనానికి జవాబుదారీగా ఉంటూ పూర్తి పారదర్శకమైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ను అత్యంత పారదర్శకంగా పూర్తి చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదన్న కుట్రతోనే కొందరు కోర్టుల్లో ఏకంగా 350 పిటిషన్లు వేశారని, వాటన్నిటినీ అధిగమించి నియామకాలు పూర్తి చేశామని వివరించారు. నియామక ప్రక్రియ విజయవంతంగా ముగిసిన తర్వాత కొందరు కలవాలనే అసత్య ప్రచారాలు మొదలుపెట్టారని సీఎం మండిపడ్డారు. ఉద్యోగాలు రాని అభ్యర్థులు సైతం రిక్రూట్మెంట్ విధానాన్ని మెచ్చుకుంటుంటే ఓర్వలేక కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత కల్పించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం ఎన్డీఏ ప్రభుత్వ పాలసీ అని చంద్రబాబు వెల్లడించారు. క్రీడాకారుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ నిబంధనల ప్రకారమే నియామకాలు చేపట్టామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో 80% మంది తాను అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన డిఎస్సీల ద్వారానే ఎంపికయ్యారని చంద్రబాబు గుర్తు చేశారు. బదిలీల కోసం నాయకుల చుట్టూ తిరిగే దుస్థితిని తప్పించి టీచర్ల గౌరవాన్ని పెంచింది తామేనని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనంలో ఇష్టానుసారంగా అవకతవకలకు పాల్పడ్డారని సీఎం విమర్శించారు. నాడు జరిగిన ఆ తప్పిదాలను, లోపాలను సరిదిద్దడానికే తమ ప్రభుత్వానికి 2.5 ఏళ్ల సమయం పట్టిందని వెల్లడించారు. గత పాలకులు హిందూ దేవాలయాలను, భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా ప్రవర్తించారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో ఆలయాల పవిత్రతను కాపాడుతామని, భక్తుల మనోభావాలతో ఆడుకుంటే ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర రూపురేఖలే మారబోతున్నాయని, అది ఉత్తరాంధ్ర ప్రజల కలలకు రెక్కలని కొనియాడారు. ప్రపంచ స్థాయి డేటా సెంటర్లు, ఏఐ సంస్థలు రాకముందే కొందరు విమర్శలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపడంతో పాటు తలసరి ఆదాయాన్ని 50 లక్షలకు పెంచేలా సమగ్ర కార్యాచరణ రూపొందించామని తెలిపారు. పరిశ్రమలకు, నాలెడ్జ్ ఎకానమీకి రాష్ట్రాన్ని కేంద్రంగా మారుస్తున్నామని వివరించారు. నిజాయితీ, అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తమ బలమని, పారదర్శకత పాలతో ప్రజల విశ్వాసం పొంది 2029 ఎన్నికల్లోనూ కూటమి తిరుగులేని విజయం సాధించడం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.